భారతదేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ హయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ డిఎస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురు కామాంధులను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నమస్కారం తెలియజేస్తూ భారతదేశ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పెద్ద చిన్న అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజుకి 72 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ భారతదేశంలో ఏదో ఒక మూలకి ఆడవాళ్ళ మీద అత్యాచారం జరుగుతూనే ఉంది. కాబట్టి మొన్నటికి మొన్న ఆసిఫా కావచ్చు, మొన్నటికి మొన్న వరంగల్ జరిగిన చిన్నాటి పాప 9 నెలల పాప మీద అలాంటి సైకోనా కొడుకులని వెంటనే ఉరి తీసి ఆ న్యాయమూర్తులకు చెప్పేది ఏంటంటే వెంటనే ఉరి అనేది తీసుకురావాలని, చట్టం తీసుకురావాలని మా కోరుకుంటూ భారతదేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి నా కొడుకులని ఉరి తీయాలని. నిన్న మొన్న జరిగిన సంఘటన మా అమ్మ కూడా రోజు టీవీలో చూసుకుంటా చాలా బాధపడుతుంది. నాకు అక్కలు లేరు, చెల్లెలు లేరు. ఇలా వీడియో తీయడం కారణం మా అమ్మ గురించి. ఇలాంటి ఆడవాళ్ళ మా అమ్మ బాధ ఇప్పటికి కూడా అన్నం తిట్టలేదు. అలాంటి ప్రియాంక రెడ్డి అనే టైం మీద హత్యానేరం చేసిరు. ఆ నలుగురు నా కొడుకులను వెంటనే అమలు చేసి ఉరిశిక్ష చేయాలని భారతదేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నలుగురికి ఉరిశిక్ష తీయాలని మనస్ఫూర్తిగా అందరికీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే అలాంటివి లేకపోతే ప్రజలనే తీసుకొని వస్తే ప్రజలే వాళ్ళకు తీర్పు చెప్తారు, బుద్ధి చెప్తారు. కొడుకులను ఒక్కొక్కరిని కీమ కొట్టేస్తే మళ్ళీ ఇంకొకరికి చేసేటప్పుడు అలాంటి గుర్తు రావాలని, అట్లాంటి చట్టం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.